తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నమస్కారం, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను గీతాంజలి. ప్రస్తుతం మనతో పాటు శ్రీ 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 ఆనంద శివకామేశ్వరి సన్నిధానం పీఠాధిపతులు మాతాజీ శ్రీ శ్రీ శివకామేశ్వరి ఆనందమయ్య అమ్మ ఉన్నారు. వారితో మాట్లాడదాం. అమ్మ నమస్కారం. నమస్కారం తల్లి. శ్రీమాత్రే నమః. శ్రీమాత్రే నమః. ఎలా ఉన్నారమ్మా? బాగున్నాను, మీరు ఎలా ఉన్నారు? చాలా బాగున్నాను. అమ్మవారి దయ, మీ ఆశీస్సులు. అమ్మ, పోలీస్ వర్గం ఆ, ఒక కథ ఉంటుంది, అది చూసి అది విని మనం చాలా నేర్చుకోవచ్చు భక్తి పరంగా అని విన్నాను. మీ ద్వారా ఆ కథ వినాలనుకుంటున్నాను. అలాగే ఇప్పుడు అమావాస్య అయిపోయిన తెల్లారే కదమ్మా? అవును. మరి ఆ రోజున విధిగా అందరూ ఆచరించవలసింది ఏంటో కూడా వివరించండి. తప్పకుండా తెలియజేస్తాను. యాదేవి సర్వభూతేషు కాంతి రూపేణ సంస్థిత. నమస్తశ్యై 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 నమో నమః. సుమన్ టీవీ వీక్షిస్తున్న ప్రేక్షకులందరికీ శ్రీమాత్రే నమః. పోలీస్ వర్గం అంటే ఈ నెలంతా మనం దీపారాధన చేసుకుంటాం కదమ్మా. ఈ దీపారాధన చేసుకున్న తర్వాత ఆ పోలిని, ఆ దీపాన్ని స్వర్గానికి పంపిస్తూ ఉంటారన్నమాట. దాన్నే పోలీస్ స్వర్గం అంటారు. ఆ రోజు నదీ స్నానం చాలా శ్రేష్టం. నదిలో స్నానం చేసి చాలా మంది నదిలోనే దీపాలు వదిలేస్తూ ఉంటారు. ఇది లేదా తులసమ్మ దగ్గర పూజ చేసుకుని ఆ పోలి పూజ చేసుకుని ఆ అరటి డప్పులో దీపాలు పెట్టి ఆ కథ చదువుకుని నీళ్లు పెట్టి నీళ్ళల్లో వదిలేస్తూ ఉంటారు. ఆ రోజుతో మన నెలంతా దీపారాధన చేస్తాం కదా, ఆ రోజుతో ఇంకా అయిపోయింది అని చెప్పడమే ఈ పోలీస్ స్వర్గం అన్నమాట. దీనికి ఒక చిన్న కథ కూడా ఉంటుంది. ఒక అత్తగారికి 5 కోడళ్ళు ఉంటారు. ఆఖరి కోడలు పోలమ్మ. ఆవిడ చాలా భక్తురాలు అనమాట. పెళ్లి కాకముందు చాలా భక్తిగా చాలా అర్చనవి చేసుకుంటూ ఉండేది. వివాహం అయిన తర్వాత అత్తగారు కూడా పూజలు అవి బాగానే చేస్తుంటే కోడలు తనకన్నా భక్తురాలని చెప్పి పూజలు అవన్నీ మానిపించేస్తుంది. ఏమీ చేయనీకపోయేసరికి ఇంట్లోనే ఉంచుతుంది. పెళ్లి కాకముందు తన భక్తి, తన అర్చన అంతా కూడా పాపం ఏమి చేసుకోవడానికి ఉండదు. ఈవిడేం చేస్తుంది, 5 కోడళ్ళు కదా, మిగిలిన 4 కోడళ్ళని తీసుకుని గుడికి వెళ్ళి అన్ని పూజలు చేసుకుంటుంది. 5వ కోడలికి ఆవిడకి ఎక్కడ పేరు వచ్చేస్తుందో ఈవిడికి మహాభక్తురాలని చెప్పి ఇంటి నుంచి కదలనిచ్చేది కాదు. ఎప్పుడు చూసినా పని పని పని. ఇలా కార్తీక మాసం దీపారాధన అంతా అయిపోయిన తర్వాత ఒకరోజు పోలీస్ వర్గానికి పంపించడానికి ఈవిడ 4 కోడళ్ళని తీసుకుని గుడికి వెళ్ళిపోయి ఆఖరి కోడలికి కనీసం పూజ సామాను కూడా దొరకకుండా చేసి గుడికి వెళ్ళిపోతుంది. ఈవిడ అలా బాధపడుతూ వెన్న చిలుకుతూ ఉంటుంది. వెన్న చిలికి సరే అదే బాధతో ఇంకేం చేయగలమని బావి దగ్గర స్నానం చేసి, పత్తి ఉంటుంది వాళ్ళ ఇంట్లో, పత్తి చెట్టు, ఆ పత్తి చెట్టు నుంచి పత్తి తీసి చిలికిన వెన్న ఉంటుంది కదా, ఆ వెన్నతోటి దీపాలు చేసి దీపం వెలిగించి అదే స్వర్గానికి పంపిస్తుంది అనమాట. ఆ రోజు చెప్పేసరికి ఆవిడకి ప్రాణం ఉండగానే పుష్పక విమానం పంపిస్తారనమాట. అదే బొందుతో కైలాసం వెళ్తారంటారు కదా, ఇదే అనమాట కదా. పంపించేసరికి చక్కగా ఈవిడ ఏం చేస్తుంది, శివుడు వచ్చాడని, అసలే భక్తురాలు కదా, అన్నీ త్యజించేస్తుంది, వెళ్ళిపోతూ ఉంటుంది. ఈ లోపల ఈ 4 కోడళ్ళు అత్తగారు కూడా వస్తారు. ఈవిడ వెళ్ళిపోవడానికి వీర్లేదు. ఈర్ష్య, అసూయ, ద్వేషాలు ఎలా ఉంటాయి చూసామమ్మా ఇక్కడ. అన్ని దాంట్లోనూ ఉన్నాయి. ఇటు ఇంట్లో ఉంటున్నాయి, దేవాలయాల్లో ఉంటున్నాయి, పీఠాల్లో ఉంటున్నాయి, ఏదైనా సామూహికంగా చేసుకునే అర్చనలో, పారాయణలో, అంటే ఎంత ఉంటుంది అనేది ఇది చిన్న ఉదాహరణ. పాపం ఆవిడ వెళ్ళిపోతూ ఉంటే ఎక్కి ఆవిడ కాళ్ళు పట్టుకుని అత్తగారు వెనక్కి లాగడానికి ప్రయత్నం చేస్తే మిగిలిన 4 కోడళ్ళు కూడా అత్తగారు కాళ్ళు పట్టుకుని కిందకి, అంటే ఆవిడ కిందకి పడిపోవాలని. అప్పుడు దేవతలందరూ కూడా వీళ్ళు పనికిరారు అని చెప్పి వాళ్ళని వదిలేస్తే ఆవిడ స్వర్గానికి వెళ్ళిపోతుంది. అదే పోలీస్ వర్గానికి పంపేయడం కథ అన్నమాట. దాన్నే పోలీస్ వర్గానికి పంపిస్తాం అంటూ ఉంటారు. అలాగా మనసు ప్రధానం. ఏదైనా అదే చెప్తాను. దీంతో ఇప్పుడు ఆవిడ ఏం చేసింది, చిలికిన వెన్నతో పెట్టింది. నువ్వుల నూనె వేయాలా, విప్ప నూనె వేయాలా, ఆవునే వేయాలి, దీంట్లోనే మన జీవితం గడిచిపోతుందమ్మా. ఏమీ లేదు, వంట నూనె పోసి కూడా దీపారాధన చేసుకోండి మీ దగ్గర ఏం లేకపోతే. భక్తి ప్రధానం, డబ్బులు ఖర్చు పెట్టడం ప్రధానం కాదు, భక్తి ప్రధానం. చిలికిన వెన్నతో దీపం పెట్టింది. ఆ వెన్న కూడా ఎలా ఉంది, ఆ కవ్వానికి ఉన్న దానికి తీసి అంటించి వెలిగించింది ఆవిడ. అంటే అక్కడ ఏంటి, ఆవిడ భక్తి, ఆవిడ పెట్టిన ఆ త్రికరణ శుద్ధిగా ఆవిడ వెలిగించిన దీపం ఆవిడ స్వర్గానికి తీసుకెళ్ళింది. ఇది ఆ పోలీస్ వర్గానికి పంపడం కదా. ఈ కథ చదువుకుని అందరూ కూడా పుష్ప విమానం రావాలని ఆలోచిస్తూ ఆ కథ చదువుకుని అక్షింతలు వేస్తూ ఉంటారు. ఇది పొలాల అమావాస్య కదా. కుదిరితే చక్కగా అందరూ నది స్నానం చేయండి.
నది స్నానం చేసి దీపదాన బ్రాహ్మణులు ఉంటారు అక్కడ అంటే ఇప్పుడు తెల్లారితే పాడ్యమి అనగా చెయ్యాలమ్మా. కార్తీక అమావాస్య తోటి అక్కడికి దీపారాధన, అమావాస్య సాయంత్రం కూడా దీపాలు వెలిగించాలి కదా, వెలిగించి పాడ్యమి రోజు ఉదయం తెల్ల బ్రాహ్మీ ముహూర్తంలోనే సూర్యోదయాత్ పూర్వమే చేయాలి. సూర్యోదయం అయిన తర్వాత ఇంకా చేయకూడదు. అంటే దాదాపు 5 లోపల అయిపోవాలి. 21వ తారీఖు కదా, 21వ తారీఖు వచ్చింది. కుదిరితే నదీ స్నానం చేసి చక్కగా నదిలో దీపాలు వదిలేసి బ్రాహ్మడికి స్వయం పాకం దీపదానం ఇవి 2 చేసుకోవడం చాలా ఉత్తమం. చాలా మంచి ఫలితాలని ప్రసాదిస్తుంది. ఇది అంటే నెలంతా చేసిన దీక్ష అంతా కూడా ఆ పుణ్యం ఎప్పుడైనా కూడా అమ్మ, ఏదైనా పూజ చేసినా దీపారాధన చేసినా ఆ పుణ్యాన్ని ఎప్పుడు మనం ఉంచుకోకూడదు. ఒక పూజ చేస్తే ఏ దేవతకైతే పూజ చేస్తామో ఆ దేవతకు సమర్పించేయాలి. మన యోగ్యతను బట్టి ఫలితాన్ని వాళ్ళు ప్రసాదిస్తారు. అందుకే ఆఖరిలో చెప్తారు కదా, మంత్రహీనం, క్రియాహీనం, భక్తిహీనం, శ్రద్ధాహీనం, ద్రవ్యహీనం. ఇప్పుడంతా ద్రవ్యహీనమే జరుగుతుందిగా. ఇది లేకపోతే అక్షంతలు వేసి నమస్కారం చేసుకుంటాం. అందుకని ఇది లేదు అది లేదని బాధపడద్దు. ఇవన్నీ కూడా ఇది లేకపోయినా నా త్రికరణ శుద్ధిగా నీకు పూజ చేశాను, ఇవి నువ్వు స్వీకరించి నా యోగ్యతని బట్టి. అందుకే శంకర భగవత్పాదులు ఏం చెప్తారు, కుపుత్రో నాజాయితే క్వచిదపి కుమాత అనభవతి. చెడ్డ కొడుకుంటాడు కానీ చెడ్డ తల్లి ఉండదమ్మా ఎక్కడైనా. నా యోగ్యతను చూసి నేను చేసిన తప్పులు క్షమించి నాకు వరాన్ని ప్రసాదించు. కానీ మళ్ళీ అదొకటి చెప్తాడు ఆయన, ఏంటి, నేను మళ్ళీ తిరిగి ఇలాంటి తప్పులు చేయను అని కూడా స్తోత్రంలో ఉంటుంది. ఇది కూడా మనం గ్రహించాలి. అందుకని త్రికరణ శుద్ధిగా ఉండడం ముఖ్యం. చక్కగా నది స్నానం చేసుకోండి, ఈ కథ చదువుకుని అక్షతలు వేసుకోండి. కుదిరితే నదిలో దీపాలు లేదా చిన్న టబ్బు పెట్టుకుని టబ్బులో ఇంటి దగ్గర వదిలేయచ్చు. లేదా దేవాలయాల్లో ఇప్పుడు పెడుతున్నారుగా, సామూహికంగా కూడా వదులుకోవచ్చు. ఇది పోలీస్ వర్గానికి వెళుతున్న కథ. ఈ నెల నవంబర్ 21వ తారీఖున వచ్చింది. ఈ విధంగా చేసుకోవాలి. ధన్యవాదాలు. శ్రీమాత్రి మహంతలు. నమస్కారం, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను గీతాంజలి. ప్రస్తుతం మనతో పాటు శ్రీ 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 ఆనంద శివకామేశ్వరి సన్నిధానం పీఠాధిపతులు మాతాజీ శ్రీ శ్రీ శివకామేశ్వరి ఆనందమయ్య అమ్మ ఉన్నారు. వారితో మాట్లాడదాం. అమ్మ నమస్కారం. నమస్కారం తల్లి. శ్రీమాత్రే నమః. శ్రీమాత్రే నమః. ఎలా ఉన్నారమ్మా? బాగున్నాను, మీరు ఎలా ఉన్నారు? చాలా బాగున్నాను. అమ్మవారి దయ, మీ ఆశీస్సులు. అమ్మ, పోలీస్ వర్గం ఒక కథ ఉంటుంది, అది చూసి అది విని మనం చాలా నేర్చుకోవచ్చు భక్తి పరంగా అని విన్నాను. మీ ద్వారా ఆ కథ వినాలనుకుంటున్నాను. అలాగే ఇప్పుడు అమావాస్య అయిపోయిన తెల్లారే కదమ్మా? అవును. మరి ఆ రోజున విధిగా అందరూ ఆచరించవలసింది ఏంటో కూడా వివరించండి. తప్పకుండా తెలియజేస్తాను. యాదేవి సర్వభూతేషు కాంతిరూపేణ సంస్థిత. నమస్తశ్యై 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 నమో నమః. సుమన్ టీవీ వీక్షిస్తున్న ప్రేక్షకులందరికీ శ్రీమాత్రే నమః. పోలీస్ వర్గం అంటే ఈ నెలంతా మనం దీపారాధన చేసుకుంటాం కదమ్మా. ఈ దీపారాధన చేసుకున్న తర్వాత ఆ పోలిని, ఆ దీపాన్ని స్వర్గానికి పంపిస్తూ ఉంటారన్నమాట. దాన్నే పోలీస్ స్వర్గం అంటారు. ఆ రోజు నదీ స్నానం చాలా శ్రేష్టం. నదిలో స్నానం చేసి చాలా మంది నదిలోనే దీపాలు వదిలేస్తూ ఉంటారు. లేదా తులసమ్మ దగ్గర పూజ చేసుకుని ఆ పోలి పూజ చేసుకుని ఆ అరటి డప్పులో దీపాలు పెట్టి ఆ కథ చదువుకుని నీళ్లు పెట్టి నీళ్ళల్లో వదిలేస్తూ ఉంటారు. ఆ రోజుతో మన నెలంతా దీపారాధన చేస్తాం కదా, ఆ రోజుతో ఇంకా అయిపోయింది అని చెప్పడమే ఈ పోలీస్ వర్గం అన్నమాట. దీనికి ఒక చిన్న కథ కూడా ఉంటుంది. ఒక అత్తగారికి 5 కోడళ్ళు ఉంటారు. ఆఖరి కోడలు పోలమ్మ. ఆవిడ చాలా భక్తురాలు అనమాట. పెళ్లి కాకముందు చాలా భక్తిగా చాలా అర్చనవి చేసుకుంటూ ఉండేది. వివాహం అయిన తర్వాత అత్తగారు కూడా పూజలు అవి బాగానే చేస్తుంటే కోడలు తనకన్నా భక్తురాలని చెప్పి పూజలు అవన్నీ మానిపించేస్తుంది. ఏమీ చేయనీకపోయేసరికి ఇంట్లోనే ఉంచుతుంది. పెళ్లి కాకముందు తన భక్తి, తన అర్చన అంతా కూడా పాపం ఏమి చేసుకోవడానికి ఉండదు. ఈవిడేం చేస్తుంది, 5 కోడళ్ళు కదా, మిగిలిన 4 కోడళ్ళని తీసుకుని గుడికి వెళ్ళి అన్ని పూజలు చేసుకుంటుంది. 5వ కోడలికి ఆవిడకి ఎక్కడ పేరు వచ్చేస్తుందో ఈవిడికి మహాభక్తురాలని చెప్పి ఇంటి నుంచి కదలనిచ్చేది కాదు. ఎప్పుడు చూసినా పని పని పని. ఇలా కార్తీక మాసం దీపారాధన అంతా అయిపోయిన తర్వాత ఒకరోజు పోలీస్ వర్గానికి పంపించడానికి ఈవిడ 4 కోడళ్ళని తీసుకుని గుడికి వెళ్ళిపోయి ఆఖరి కోడలికి కనీసం పూజ సామాను కూడా దొరకకుండా చేసి గుడికి వెళ్ళిపోతుంది. ఈవిడ అలా బాధపడుతూ వెన్న చిలుకుతూ ఉంటుంది. వెన్న చిలికి సరే అదే బాధతో ఇంకేం చేయగలమని బావి దగ్గర స్నానం చేసి, పత్తి ఉంటుంది వాళ్ళ ఇంట్లో, పత్తి చెట్టు, ఆ పత్తి చెట్టు నుంచి పత్తి తీసి చిలికిన వెన్న ఉంటుంది కదా, ఆ వెన్నతోటి దీపాలు చేసి దీపం వెలిగించి అదే స్వర్గానికి పంపిస్తుంది అనమాట. ఆ రోజు
చెప్పేసరికి ఆవిడకి ప్రాణం ఉండగానే పుష్పక విమానం పంపిస్తారనమాట. అదే బొందుతో కైలాసం వెళ్తారంటారు కదా, ఇదే అన్నమాట కథ. పంపించేసరికి చక్కగా ఈవిడ ఏం చేస్తుంది, శివుడు వచ్చాడని, అసలే భక్తురాలు కదా, అన్నీ త్యజించేస్తుంది, వెళ్ళిపోతూ ఉంటుంది. ఈ లోపల ఈ నలుగురు కోడళ్ళు అత్తగారు కూడా వస్తారు. ఈవిడ వెళ్ళిపోవడానికి వీర్లేదు. ఈర్ష్య, అసూయ, ద్వేషాలు ఎలా ఉంటాయి చూసామమ్మా ఇక్కడ. అన్ని దాంట్లోనూ ఉన్నాయి. ఇటు ఇంట్లో ఉంటున్నాయి, దేవాలయాల్లో ఉంటున్నాయి, పీఠాల్లో ఉంటున్నాయి, ఏదైనా సామూహికంగా చేసుకునే అర్చనలో, పారాయణలు, అంటే ఎంత ఉంటుంది అనేది ఇది చిన్న ఉదాహరణ. పాపం ఆవిడ వెళ్ళిపోతూ ఉంటే ఎక్కి ఆవిడ కాళ్ళు పట్టుకుని అత్తగారు వెనక్కి లాగడానికి ప్రయత్నం చేస్తే మిగిలిన నలుగురు కోడళ్ళు కూడా అత్తగారు కాళ్ళు పట్టుకుని కిందకి, అంటే ఆవిడ కిందకి పడిపోవాలని. అప్పుడు దేవతలందరూ కూడా వీళ్ళు పనికిరారు అని చెప్పి వాళ్ళని వదిలేస్తే ఆవిడ స్వర్గానికి వెళ్ళిపోతుంది. అదే పోలీస్ స్వర్గానికి పంపేయడం కథ అన్నమాట. దాన్నే పోలీస్ స్వర్గానికి పంపిస్తాం అంటూ ఉంటారు. అలాగా ప్రధానం, మనసు ప్రధానం. ఏదైనా అదే చెప్తాను. దీంతో ఇప్పుడు ఆవిడ ఏం చేసింది, చిలికిన వెన్నతో పెట్టింది. నువ్వుల నూనె వేయాలా, విప్ప నూనె వేయాలా, ఆవు నెయ్యాలి, దీంట్లోనే మన జీవితం గడిచిపోతుంది. అమ్మ ఏమీ లేదు, వంట నూనె పోసి కూడా దీపారాధన చేసుకోండి మీ దగ్గర ఏం లేకపోతే. భక్తి ప్రధానం, డబ్బులు ఖర్చు పెట్టడం ప్రధానం కాదు, భక్తి ప్రధానం. చిలికిన వెన్నతో దీపం పెట్టింది. ఆ వెన్న కూడా ఎలా ఉంది, ఆ కవ్వానికి ఉన్న దానికి తీసి అంటించి వెలిగించింది ఆవిడ. అంటే అక్కడ ఏంటి, ఆవిడ భక్తి, ఆవిడ పెట్టిన త్రికరణ శుద్ధిగా ఆవిడ వెలిగించిన దీపం ఆవిడ స్వర్గానికి తీసుకెళ్ళింది. ఇది ఆ పోలీస్ స్వర్గానికి పంపడం కదా. ఈ కథ చదువుకుని అందరూ కూడా పుష్ప విమానం రావాలని ఆలోచిస్తూ ఆ కథ చదువుకుని అక్షింతలు వేస్తూ ఉంటారు. ఇది పొలాల అమావాస్య కదా. కుదిరితే చక్కగా అందరూ నది స్నానం చేయండి. నది స్నానం చేసి దీపదాన, బ్రాహ్మణులు ఉంటారు అక్కడ. ఇప్పుడు తెల్లారితే పాడ్యమి అనగా చెయ్యాలమ్మా. కార్తీక అమావాస్య తోటి అక్కడికి దీపారాధన, అమావాస్య సాయంత్రం కూడా దీపాలు వెలిగించాలి కదా. వెలిగించి పాడ్యమి రోజు ఉదయం తెల్ల బ్రాహ్మీ ముహూర్తంలోనే సూర్యోదయాత్ పూర్వమే చేయాలి. సూర్యోదయం అయిన తర్వాత ఇంకా చేయకూడదు. అంటే దాదాపు 5 లోపల అయిపోవాలి. 21వ తారీఖు కదా, 21వ తారీఖు వచ్చింది. కుదిరితే నది స్నానం చేసి చక్కగా నదిలో దీపాలు వదిలేసి బ్రాహ్మడికి స్వయం పాకం, దీపదానం ఇవి 2 చేసుకోవడం చాలా ఉత్తమం. చాలా మంచి ఫలితాలని ప్రసాదిస్తుంది. ఇది అంటే నెలంతా చేసిన దీక్ష అంతా కూడా ఆ పుణ్యం ఎప్పుడైనా కూడా అమ్మ, ఏదైనా పూజ చేసినా, దీపారాధన చేసినా ఆ పుణ్యాన్ని ఎప్పుడు మనం ఉంచుకోకూడదు. ఒక పూజ చేస్తే ఏ దేవతకైతే పూజ చేస్తామో ఆ దేవతకు సమర్పించేయాలి. మన యోగ్యతను బట్టి ఫలితాన్ని వాళ్ళు ప్రసాదిస్తారు. అందుకే ఆఖరిలో చెప్తారు కదా, మంత్రహీనం, క్రియాహీనం, భక్తిహీనం, శ్రద్ధాహీనం, ద్రవ్యహీనం. ఇప్పుడంతా ద్రవ్యహీనమే జరుగుతుందిగా. ఇది లేకపోతే అక్షింతలు వేసి నమస్కారం చేసుకుంటాం. అందుకని ఇది లేదు అది లేదని బాధపడద్దు. ఇవన్నీ కూడా, ఇది లేకపోయినా నా త్రికరణ శుద్ధిగా నీకు పూజ చేశాను, ఇవి నువ్వు స్వీకరించి నా యోగ్యతని బట్టి. అందుకే శంకర భగవత్పాదులు ఏం చెప్తారు, కుపుత్రో నా జాయితే క్వచిదపి కుమాత అనభవతి. చెడ్డ కొడుకుంటాడు కానీ చెడ్డ తల్లి ఉండదమ్మా ఎక్కడైనా. నా యోగ్యతను చూసి నేను చేసిన తప్పులు క్షమించి నాకు వరాన్ని ప్రసాదించు. కానీ మళ్ళీ అదొకటి చెప్తాడు ఆయన, ఏంటి, నేను మళ్ళీ తిరిగి ఇలాంటి తప్పులు చేయను అని కూడా స్తోత్రంలో ఉంటుంది. ఇది కూడా మనం గ్రహించాలి. అందుకని త్రికరణ శుద్ధిగా ఉండడం ముఖ్యం. చక్కగా నది స్నానం చేసుకోండి, ఈ కథ చదువుకుని అక్షతలు వేసుకోండి. కుదిరితే నదిలో దీపాలు, లేదా చిన్న టబ్బు పెట్టుకుని టబ్బులో ఇంటి దగ్గర వదిలేయచ్చు. లేదా దేవాలయాల్లో ఇప్పుడు పెడుతున్నారుగా, సామూహికంగా కూడా వదులుకోవచ్చు. ఇది పోలీస్ వర్గానికి వెళుతున్న కథ. ఈ నెల నవంబర్ 21వ తారీఖున వచ్చింది. ఈ విధంగా చేసుకోండి. ధన్యవాదాలు. ధన్యవాదాలు. శ్రీమాత్రే నమః.